ఆశ్చర్యకరమైన ముక్కు మీద ఇప్పుడు ఘటోత్కచుని సైన్యం అంతా తీసుకెళ్ళి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్న వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు. వాళ్ళు పిరికి వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే ఈయన అలా కాదు, ఈయన క్షాత్ర తేజస్సు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి ఒకనాడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని ఆశ్రమంలో ఉన్నాడు. రేణుకాదేవి ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ